అసలు డయాగ్రాండ్ అనేది డయాబెటిస్ మీద పనిచేస్తుందని అందరికీ తెలిసిన విషయం, మార్కెట్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రోడక్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనకాల ఉన్న కథ ఏంటండి? మేడం, యాక్చువల్ గా డయాబెటిస్ రాగానే ఫస్ట్ ఉన్న ఆలోచన ఏంటి అంటే మనకు టాబ్లెట్స్ తోనే కంట్రోల్ అవుతుంది, వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ టాబ్లెట్స్ తోనే కంట్రోల్ అవుతుంది. చాలా వరకు వాస్తవం అది. ఏంటంటే మనము మొదట్లో తెలుసుకోకుండా బాగా మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కరెక్ట్ అండి. సో మొదలుపెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా డయాబెటిస్ కంట్రోల్లోకి తీసుకురావాలా. సో కంపల్సరీ టాబ్లెట్స్ అనేది రాయడం జరుగుతుంది. సో ఆ టాబ్లెట్స్ వాడుకుంటా పోతూ ఉంటే సంవత్సరాల తరబడి చేసుకుంటూ ఉంటారు. కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉండే మజిల్ తగ్గిపోతూ వస్తుంది. ఈ మజిల్ తగ్గుతూ వచ్చిందంటే ఒకటి వచ్చేసి వాళ్ళకి నీరసం వస్తుంది, బాగా సన్నబడిపోతారు. ఇంకొకటి ఈ మజిల్ తగ్గడం వల్ల కూడా మళ్ళా గ్లూకోజ్ కంట్రోల్ కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్న గ్లూకోజ్ మజిల్లోకి వెళ్ళి ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ మజిల్ మాసే తగ్గినప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కడికి పోయి ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గుతుంది, మజిల్ మాస్ తగ్గడం ద్వారా మళ్ళీ డయాబెటీస్ పెరుగుతుంది. ఇది ఒక విషయ సైకిల్ అనమాట. దీన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి. వాడుతున్న టాబ్లెట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకొని వాటి వల్ల వచ్చే డోసెస్ తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకొని, అంటే విత్ డాక్టర్ సజెషన్ ఉంది, వీళ్ళంతటా వీళ్ళు చేయకూడదు. అంటే డాక్టర్స్ కి ఆ ఛాన్స్ వీళ్ళు ఇవ్వాలా. అలా ఇచ్చేదానికి ఉపయోగపడేదే డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ అని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో 5 రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉన్న ప్రొడక్ట్ ఒకటి డయాగ్రాండ్ ఒక్కటే మేడం, వేరే ఎక్కడ లేదు. ఏమేమి ఉన్నాయండి దీంట్లో? వచ్చేసి వే ప్రోటీన్, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ. 5 రకాల సోర్సెస్ అయిన ప్రోటీన్స్ ఉంటాయి. వే ప్రోటీన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెయిట్ తగ్గిపోతా ఉంటారు. ఈ వే ప్రోటీన్ లో ల్యూసిన్ కంటెంట్ ఉంటుంది. ల్యూసిన్ అనేది ఏమవుతుందంటే మజిల్ సింథసిస్, అంటే మజిల్ పెరగడానికి జంప్ స్టార్ట్ అమైనో యాసిడ్ అంటారు, అది జంప్ స్టార్ట్. ఆ కంటెంట్ ఎక్కువ ఉండేది వే ప్రోటీన్. సో మనం డయాగ్రామ్ తీసుకోమని చెప్పేది కూడా ఎప్పుడు చెప్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక 2 లెవెల్డ్ స్కూప్ పౌడర్ 120 ml వాటర్ లో మిక్స్ చేసుకుని తాగమని చెప్తాం. సుమారుగా ఎన్ని రోజులు వాడాలంటారు? కనీసం ఒక 3 months వాడితే గనక లీన్ మజిల్ మాస్ ఇంప్రూవ్ అవడం గమనిస్తారు మేడం. ఇప్పుడు దీని ప్రైస్ కి వస్తే ఒక పూటకి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 పూటలు తీసుకోమని చెప్తున్నా, రోజుకి 100 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ విధంగా ఒక 1 month అంటే 3000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దట్ ఇలా చేసుకుంటూ పోతే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేందుకు అవకాశాలు. ఎట్లా అండి ఇది అవైలబిలిటీ ఎలా ఉంది? మనకు ఫోన్ చేస్తే మేడం మన డైటీషియన్స్ ఫర్దర్ గా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక డిస్కౌంట్ కూడా ఇచ్చి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైటీషియన్స్. ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ, ఆన్లైన్ లో అపోలో ఫార్మసీ 24/7 ఉంటుంది ఆన్లైన్ ఫార్మసీ, దాంట్లో అవైలబుల్.